ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో మన తీన్మార్ మల్లన్న గారు గెలవడము పాలమూరుకు చాలా సంతోషకరమైన విషయము. అలాగే పాలమూరులో తెలంగాణలో ప్రత్యేక గొంతు కంటే ఎవరంటే తీన్మార్ మల్లన్న. తెలంగాణ ధైర్యం వచ్చింది అంటే మల్లన్న దిక్కేది నువ్వేలు రఘు మల్లన్న ముందు నుంచి కొట్లాడుతున్నాడు. తీన్మార్ మల్లన్న గారు మేము పాలమూరులో ఒక మాజీ మంత్రికి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఏ ఒక్క న్యూస్ ఛానల్ కూడా ఏ ఒక్క మీడియా కూడా మాకు సపోర్ట్ చేయడం ఒక తీన్మార్ మల్లన్న గారే మా ముందుకు వచ్చి మాకు హైదరాబాద్ పెద్ద ఎత్తున మాకు దాన్ని వెలుగులో తీసుకొచ్చి మా సమస్య మొత్తం చెప్పి అక్రమ కేసులు భూ కబ్జాలు వీటిపైన చాలా లిప్ డిబేట్ పెట్టారు. అప్పటి నుంచే మేము మాకంతా కూడా ధైర్యం వచ్చింది పాలమూరులో. అంతకుముందు ఏ ఒక్క మీడియా కూడా కనీసం మాట్లాడడం ఉండే. ఆ రోజు మేము వార్నేకర్ కానీ మన భార్య కానీ అలాగే మా వేరే ఇతర మా ముదిరాల పైన దాడి జరిగినప్పుడు బీసీల మీద దాడి జరిగినప్పుడు హైదరాబాద్కి వెళ్తే తీన్మార్ మల్లన్న గారు పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలిపి ఆ రోజు లైవ్లో వార్నేకర్లో భార్యని అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు వచ్చారు ఇక్కడ న్యూస్ ఆఫీస్కి హైదరాబాద్కు. ఆ రోజు ఎంత పెద్ద ఎత్తున అతను సపోర్ట్ చేసి అలాగే ఒక మామూలుగా కాదు తెలంగాణలో ఏ ఒక్క చిన్న విలేజ్ తీసుకున్నా ఏ ఒక్క గ్రామం తీసుకున్నా ఏ ఒక్క జిల్లా తీసుకున్నా ఏ సమస్యను కూడా తీన్మార్ మల్లన్న గారు పెద్ద ఎత్తున దానికి చర్యేసుకొని వాళ్ళకు బాధ్యత తరపున ఉండి న్యాయం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో మల్లన్న గారు గెలవడం అనేది మన పేద ప్రజలకు బహుజనులకు పెద్ద ఎత్తున మనకు లాభం చేకూర్చామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా మల్లన్న గారికి ఏదో మంత్రి పదవి ఇస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర యావత్ సౌత్ స్టేట్లో ఉన్న మల్లన్న అంటేనే క్యూ న్యూస్ ప్రజలంతా ఉలికిపడి ప్రతి టీవీ కాడ, ప్రతి రేడియో కాడ, ప్రతి సెల్ కాడ, ప్రతి మీడియా మొత్తం టోటల్గా ప్రతి ఒక్కరితోన AK-47 గన్ను లాక్కున్న సెల్ ఫోన్లలో మల్లన్న ఏం చెప్తాడో, ఏ అంశం బయట చెప్తాడో, ప్రభుత్వాలు ఎంత ఒత్తిడి తెచ్చినా బాలుని ఎంత గట్టిగా కొట్టినా అంత పైకి ఏ విధంగా అయితే లేచిండో మల్లన్న కూడా ఈ రాష్ట్రంలో అంత పెద్దగా లేచి ఎగిరిపడి కెరటాలంగా సముద్రంగా ఈరోజు ఎమ్మెల్సీ గెలుచుకోవడం చాలా గొప్ప విషయం. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు వెళ్ళి ఒక బీసీ బిడ్డ తనైనా సీలితోన బయటికి రావడం, కష్టపడడం, మరి ఈరోజు అందరినీ మెప్పించి మన నిరుద్యోగుల తరపుకి వెళ్ళి కొట్లాడే విధంగా భవిష్యత్తులో నిరుద్యోగులు ఉద్యోగాల విషయంలో కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. కనుక మల్లన్న అన్నటోడు ఒక బీసీ బిడ్డ. మరి ఈరోజు SC, ST, BC మైనార్టీలకు అందరికీ మరియు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాని వ్యక్తులకు కూడా కుల వ్యవస్థలో ఉన్న కుల వృత్తులు కూడా కాపాడే విధంగా మరి ఈరోజు కుల వృత్తులు కూడా బతికి బయటపడాలి. కానీ కనుక కార్పొరేషన్లకు కూడా సహకరించాల్సింది కూడా అవసరం ఉంది మల్లన్న గారు. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి గారికి, మరి ఎమ్మెల్సీకి వెళ్ళి మన మల్లన్న గారికి మంత్రి పదవి కూడా ఇస్తే మరి చాలా సంతోషకరమైన విషయం ఇది. యావత్ 3-4 కోట్ల మంది ప్రజలు ఈరోజు మల్లన్న తరపుకి వెళ్ళి చూస్తున్నారు, మల్లన్న వైపు మల్లుతున్నారు, మల్లన్నకు ఆశీర్వాదం ఇస్తున్నారు. మల్లన్నకు కూడా ఈ అంచెలంచెలుగా ఎదిగి రాబోయే కాలంలో మల్లన్నను కూడా ఒక స్థాయిలో చూడాలని ప్రజలు ఆశిస్తూ ప్రజలు కోరుకుంటున్నారు. కనుక మన మల్లన్నకు ఖచ్చితంగా ఈ విజయము మొదటి విజయము. ఇంకా భవిష్యత్తులో లైఫ్ ఉంది, ఆయనకు ఎంతో చేయాలని ఉంది, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం కూడా మీడియాతోనే అంత పెద్ద ఎత్తున ఎదిగిన మల్లన్న ఇప్పుడు రాజకీయ పరంగా అధికారం పరంగా కూడా ముందుకు పోతాడని, మంత్రి పదవి కూడా దక్కుతుందని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నాకు విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు. మరి టీంలో మేము పనిచేస్తూ ఉన్నాము. మరి తీన్మార్ మల్లన్న ఈరోజు ప్రశ్నించే గొంతుకకు పోరాటంలో ఫలితం అనే విషయాన్ని ఈరోజు తీన్మార్ మల్లన్న చూపించడం జరిగింది. పోరాటంలో ఉంది ఫలితం అని చెప్పి ఈరోజు యావత్ తెలంగాణకు మరి తీన్మార్ మల్లన్న గారు చూపించడం జరిగింది. మరి తీన్మార్ మల్లన్నకు మరి నల్గొండ, ఖమ్మం, మరి వరంగల్ పట్టభద్రుల ఓటర్ మహాశైల్లో కూడా మరి అదే విధంగా
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మరి మంత్రులకు మరి కార్యకర్తలకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మల్లన్నను మరి ఈ విధంగా గెలిపించినందుకు వారికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి అదే విధంగా ఈరోజు తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుకను మొదలుపెట్టి మరి రాజకీయానికి ఎదిగి ఈరోజు ఎమ్మెల్సీగా గెలుపొందినందుకు యావత్ తెలంగాణ ప్రజలకు చాలా సంతోషంగా ఉంది. జరిగిందంటే అంత నిర్బంధం జరిగింది. అటువంటి నిర్బంధాన్ని కూడా ఎప్పుడు కూడా మేము భయపడలే. మరి ఎప్పుడు కూడా తీన్మార్ మల్లన్న వెనుకాడలే. ఎప్పుడు కూడా ఎవరితో మరి విభేదాలు కాకుండానే మరి మర్యాద పూర్వకంగానే కలుస్తూ ఈరోజు ఆ స్థాయికి ఎదిగి మరి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా అయింది. మరి వారికి మరి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దానికి మరి సోనియా గాంధీ గారి కానీ రాహుల్ గాంధీ గారి కానీ మరి మల్లికార్జున ఖర్గే గారికి కానీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి తీన్మార్ మల్లన్న ప్రజల మంచి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మరి తీన్మార్ మల్లన్న పాత్ర మొదటి స్థానంలో ఉందని చెప్పి మేము మహబూబ్ నగర్ నుంచి మేము కోరుతా ఉన్నాము. కాబట్టి మరి తీన్మార్ మల్లన్నకు మరి పబ్లిక్ లో సంబంధించిన మంచి మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని చెప్పి వారికి కూడా మేము మహబూబ్ నగర్ నుంచి కోరుతా ఉన్నాము. మల్లన్న గారు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులుగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలుపొందడం జరిగింది. ఈరోజు మా తీన్మార్ మల్లన్న టీంకి ఎంతో గర్వకారణంగా ఉంది. మల్లన్న లాంటి వ్యక్తి చట్టసభల్లోకి అడుగు పెట్టబోతుంది కాబట్టి పట్టభద్రులకు కూడా తగిన న్యాయం జరుగుతుంది. చట్టసభల్లో మీకు తగిన పరిష్కారం కూడా తీన్మార్ మల్లన్న గారు నిరుద్యోగుల పక్షాన కొట్లాడి ప్రభుత్వంతో తగిన వ్యవస్థాపక అధ్యక్షులు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపైన ప్రశ్నించే గొంతుకను చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టభద్రుల ఖమ్మం, నల్గొండ, వరంగల్ టికెట్ని ఇచ్చి అతన్ని గెలిపించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి తర్వాత గెలిచినందుకు తీన్మార్ మల్లన్న గారికి హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై మీడియా ద్వారా ప్రశ్నించినటువంటి మల్లన్న గారిని జైల్లో పెట్టి నానా రకాలుగా హింసించిన కూడా అడగకుండా తేరకుండా అడుగు ఎన్ని చేయకుండా మీడియా ద్వారానే ముందుకు అడుగు చేసి తెలంగాణ ప్రజలను చైతన్యం చేసినటువంటి ఘన చరిత్ర తీన్మార్ మల్లన్నది. అలాంటి వ్యక్తిని ఈరోజు చట్టసభలో పంపడం అనేది ఆజమాషి కాదు. అది తీన్మార్ మల్లన్న యొక్క నేచర్ను స్ఫూర్తిని గ్రహించి రాష్ట్ర ముఖ్యమంత్రి టికెట్ అతనికి ఇచ్చి గెలిపించినందుకు కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తీన్మార్ మల్లన్న గారు నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ద్వారా ఎమ్మెల్సీగా గెలిచినందుకు చట్టసభలోకి వెళ్ళి ఈరోజు వారి సమస్యలపైన ప్రశ్నించాలని చెప్పి ప్రశ్నించడంతో పాటు వారి సమస్యలను పరిష్కారం చేయడం కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకొని అధికారులకు తీసుకుపోయి మల్లన్న గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా సేవలు చేయాలి, సామాజిక సేవతో సామాజిక సేవ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మల్లన్న గారు గెలిచినందుకు ఎమ్మెల్సీ గెలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై తెలంగాణ, జై